ఏకే న్యూస్ కు స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో తల్లిదండ్రుల మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అయితే శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా మండల కేంద్రమైన చాగల్మారి కస్తూరిబా హై స్కూలులో ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శ్రీమతి భూమా అఖిలప్రియ గారు ఇచ్చేస్తున్నారు. ఆత్మీయ సమావేశం తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి ఆమె హాజరవుతున్న సందర్భంగా ఇక్కడ అధికారులు అయితే ఏర్పాట్లన్నీ చేసి వచ్చారు. మరి కొద్ది నిమిషాలు వెల్కమ్ మేడం. లెట్స్ స్టార్ట్ వెల్కమ్ సాంగ్. ఓసేనా అవునా ఏ పల్లె వాడల్ని ఏడువారు
ఎమ్మెల్యే శ్రీమతి భూమా అఖిల ప్రియ మేడం గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. తమ చప్పట్లతో మేడంని ఆహ్వానించండి. థ్యాంక్ యూ మేడం. మన ఎస్ఎంసి చైర్పర్సన్ శ్రీమతి పార్వతి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. చప్పట్లు కొట్టండి. ఈనాటి మన కార్యక్రమ ప్రత్యేకత ఏంటంటే రాజకీయాలకు అతీతంగా చప్పట్లతో ఆహ్వానించండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఇవాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా మేడం గారితో జ్యోతి ప్రజ్వలన చేస్తాం. మన గౌరవ అతిథులు అయినటువంటి ఎమ్మెల్యే గారిని ఆహ్వానిద్దాం. ఈ సమయంలో ప్రార్థన గీతాన్ని ఆలపించడానికి 9th క్లాస్ నుండి ఐశ్వర్య మరియు పావని గ్రూప్ ని ఆహ్వానిద్దాం. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి. ఈ కార్యక్రమ సందర్భంగా మన స్టేజ్ అలంకరించిన ఆలగడ్డ ఎమ్మెల్యే గారికి మరియు కస్తూర్బా స్కూల్ స్టాఫ్కి, స్టూడెంట్స్కి, అదేవిధంగా ఆ స్టూడెంట్స్ పేరెంట్స్కి అందరికీ నా నమస్కారములు. నా పేరు రమేష్ రెడ్డి, చాగలమని ఎస్ఐ. బహుశా పిల్లలకి అందరికి తెలిసాము, ఇప్పుడు థర్డ్ టైం మేము వస్తున్నాము. చాలా తర్వాత పేరెంట్స్తో ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాం, కానీ ఆ శుభ సందర్భ విలువ వచ్చింది అనుకుంటున్నాను. కస్తూర్బా స్కూల్ నేను 2014 నుంచి చూస్తున్నాను. డిపార్ట్మెంట్ జాయిన్ అయిన దగ్గర నుంచి నేను పనిచేసిన ప్రతి ఒక్క మండలంలో కూడా నాకు అడాప్షన్ స్కూల్ ఇది. లాస్ట్ ప్రీవియస్ ఉరవకొండ కావచ్చు, అందుకు పెద్ద ఊరు కావచ్చు, నేను కస్తూర్బా స్కూల్ ఒక అడాప్షన్ లాగా తీసుకునేవాడిని. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చినట్టుగా పేద విద్యార్థులు కావచ్చు, ఎక్కువ మన ఈ స్కూల్లో ఉండే వాళ్ళు మ్యాక్సిమం గ్రామాల నుంచి వచ్చి చదువుకుంటుంటారు. మంచి మంచి పర్సెంటేజ్ కూడా వస్తున్నాయి. ఇదే కంటిన్యూ చేయాలా, ఎందుకంటే 2014కి స్టాటిస్టిక్స్కి ఇప్పుడు స్టాటిస్టిక్స్ తీసుకుంటే చాలా వేరియేషన్ ఉంది. అప్పుడు పాస్ పర్సెంటేజ్ కోసం జస్ట్ పాస్ అయితే చాలా అనేటువంటి ప్రయత్నం దగ్గర నుంచి ఇప్పుడు వేరే కార్పొరేట్ కాలేజీలు కూడా ఎక్కడ తగ్గకోకుండా 100% రిజల్ట్తో కూడా 10th క్లాస్లో కావచ్చు 100% రిజల్ట్తో ముందుకు పోతుంది. ఇది చాలా గర్వించదగ్గ విషయం. దాంతోపాటు మా నైట్ కూడా డైలీ మా వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి మీ ప్రొటెక్షన్ తరఫున. ఈరోజు ముఖ్యంగా తీసుకుంటే ఈ డ్రగ్స్ సైబర్ గురించి ఒక అవగాహన క్యాంపెయిన్ ఉన్నది. ఈరోజు ఆల్రెడీ అందరికీ ఆలోచన దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. సరే, సమయం వల్ల ఇప్పుడు మన ఎమ్మెల్యే మేడం గారు తదుపరి ప్రోగ్రాం కంటిన్యూ చేస్తారు. మళ్ళీ మీరు ఒకసారి మళ్ళీ మాట్లాడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ యొక్క విద్యార్థుల తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన సభకు ముఖ్య అతిథైన మన ప్రియతమ నాయకురాలు భూమా అఖిల ప్రియ గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, ఎస్ఐ గారికి, పాత్రికేయులకు, పిల్లల తల్లిదండ్రులకు, విద్యార్థులకు, మా కార్యకర్తలకు అందరికీ నమస్కారం.
ఈరోజు ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా తల్లిపట్టని కార్యక్రమం ఈరోజు ఈ పేరెంట్స్ మీటింగ్. పేరెంట్స్ మీటింగ్ ఎవరు పెడతారు? స్కూల్ యాజమాన్యాలు సంవత్సరానికి ఒకసారి పెడతారు. అలాంటి మీటింగ్ ఇప్పుడు ప్రభుత్వమే నిర్వహిస్తుందంటే చదువుల పట్ల లోకేష్ బాబు గారికి, విద్యామంత్రి లోకేష్ బాబు గారికి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎంత చిత్తశుద్ధి ఉందో ఈ దీంట్లోనే అర్థమవుతుంది. పేరెంట్స్ మీటింగ్ ఎందుకు పెట్టాలి? ముఖ్యంగా తల్లిదండ్రులకి, స్టూడెంట్స్కి, వేదిక పైన ఉన్న పెద్దలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమము పెట్టిన ముఖ్య ఉద్దేశము తల్లిదండ్రులు, అదేవిధంగా స్కూల్లో ఉన్న టీచర్లు, అదేవిధంగా మరి స్టూడెంట్స్ మధ్యన జరిగేదే కాకుండా ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏదైతే ఉందో ఇందులో మమ్మల్ని కూడా తప్పకుండా మీరు వెళ్ళి దీంట్లో భాగస్వాములు కావాలి అని చెప్పి మాకు లోకేష్ అన్న గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి ఒక చాలా మంచి ఉద్దేశము, చాలా పెద్ద కారణం కూడా ఉందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే స్టూడెంట్స్ కి ఇంపార్టెంట్ మెసేజ్ కదా. తర్వాత ఏదైనా ప్రోగ్రామ్ ఉందో తర్వాత పెట్టుకున్నాం. ఎప్పుడు కూడా ప్రభుత్వాలు టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ కి ఈ విధంగా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వము, ఏ ముఖ్యమంత్రి, ఏ మంత్రి కూడా చేయలేదు. మొదటిసారి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు, లోకేష్ అన్న గారి ఆదేశాల మేరకు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కి ఇంత పెద్ద స్థాయిలో చేయడం అనేది నాకు తెలిసి దేశంలోనే మొదటి ప్రభుత్వం, మొదటి రాష్ట్రం మందే అని చెప్పి గర్వంగా చెప్పుకోవడానికి ఎటువంటి డౌట్ కూడా లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ కార్యక్రమాలు పెట్టడము మీరెట్లా కలవడమే కాకుండా మమ్మల్ని కూడా రావాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశం కూడా ఇక్కడ స్థానికంగా మీరు చదువుకుంటున్న స్కూళ్ళల్లో, మీ పిల్లలు చదువుకుంటున్న స్కూల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేదా, పిల్లలు బాగున్నారా లేదా, పిల్లలకి ఏదైతే భోజనాలు పెడుతున్నారో అవి సరిగ్గా పెడుతున్నారా లేదా, ఏమన్నా ఇంకా సౌకర్యాలు ఏమన్నా కావాలంటే మీరు డిస్కస్ చేసి ఆ సమస్యలు మా దృష్టికి తీసుకొస్తే అవి మేము ప్రభుత్వం దృష్టిలో పెట్టి దానికి కావాల్సిన నిధులు తీసుకొచ్చి ఆ సమస్యలన్నీ తీర్చడానికి మమ్మల్ని కూడా దీంట్లో ఒక పార్ట్ చేయడం జరిగింది. ఈరోజు నేను ఇక్కడికి రాకముందు ఆళ్ళగడ్డలో కూడా గర్ల్స్ స్కూల్లో నేను మీటింగ్ చూసుకొని ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడికి రావడానికి ముఖ్యంగా ఆడపిల్లలు చదువుతున్న స్కూల్లో రావడము, వాళ్ళతో మాట్లాడడానికి చాలా ముఖ్య ఉద్దేశం కొన్ని ఉన్నాయి. తల్లిదండ్రులు కూడా ఈసారి నుంచి కంపల్సరీగా పిల్లల తల్లిదండ్రులు తప్పకుండా ఈ మీటింగ్ జరిగే ప్రతిసారి కూడా తల్లిదండ్రులు తప్పకుండా రావాలనే కండిషన్ స్కూల్ యాజమాన్యం కూడా పెట్టాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీరు పిల్లలని చదివించడం ఎంత ముఖ్యమో, పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, వాళ్ళు ఇంకా ఏమేమి మంచి కార్యక్రమాలు చేస్తున్నారని తెలుసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్, అంతే ముఖ్యమైన తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాలా. ఏదో స్కూల్లో పడేస్తున్నాం కదా, చదువుకుంటారులే, టీచర్లు ఉన్నారు కదా, సరిగ్గా చదువుకోకపోతే వచ్చి టీచర్లతో గొడవ పెట్టుకోవడం కాదు. ఏ విధంగా నా కొడుకు కానీ నా కూతురు కానీ ఏ విధంగా చదువుతున్నారని తెలుసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత. అంతేకాకుండా ముఖ్యంగా ఈ రోజు మమ్మల్ని ఈ కార్యక్రమానికి పంపించడానికి ముఖ్య ఉద్దేశం ఇంకొకటి ఉంది. అదేంటంటే ఈ రోజు మన పరిస్థితి, మన బయట ప్రపంచము పిల్లలకి తెలియదు. తల్లిదండ్రులు మీకు కొద్ది వరకు తెలుసు, మాకు తెలుసు, టీచర్లకు తెలుస్తుంది తప్ప బయట ప్రపంచం ఎట్లా ఉందనేది చాలా మంది పిల్లలకి తెలియదు. ఈ రోజు బయట చాలా చాలా విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఈరోజు అన్ని ఎక్కడికి వెళ్ళినా సరే మనము ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులు అంటే పెంచడమే భయంతో పెంచుతాం, జాగ్రత్తలతో పెంచుతాం. అవునా కదా? అవునమ్మా? కానీ ఈరోజు నేను మొన్న
అసెంబ్లీలో కూడా మాట్లాడిన, చాలా మంది చూస్తారో లేదో తెలియదు కానీ అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు కూడా నేను ఒకటే చెప్పిన, ఏదైనా ఆడపిల్లల మీద దాడులు జరిగితే, ఏదైనా ఆడపిల్లల మీద ఏదైనా సంఘటనలు జరిగితే ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలని చెప్తామే తప్ప మగపిల్లలను జాగ్రత్తగా మనం పెంచాలనే చాలా మందికి ఆలోచన రాదు. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలా, ఆడపిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలా, ఆడపిల్లలు చెప్పిపోవాలా, అన్ని జాగ్రత్తలు ఆడపిల్లలకు చెప్తాం. ఇంట్లో మగపిల్లలకు చెప్తామా? లేదు. కానీ అసలు సమస్య ఆడపిల్లలు జాగ్రత్తగా తీసుకోవాలా, జాగ్రత్తగా ఉండాలా. కానీ ఆడపిల్లల కన్నా 100% ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సింది మగపిల్లలు. ఎందుకో చెప్తాను. ఆడపిల్లల మీద ఏదన్నా దాడి చేసినా, ఆడపిల్లల మీద ఏదన్నా అగాత్యం చేసినా వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి, మగపిల్లల జీవితాలు నాశనం అయిపోతాయి. చిన్నపిల్లలైనా సరే మగపిల్లల్ని తీసుకెళ్లి జైల్లో కూర్చోబెడతారు. వాళ్ళు బయటికి వచ్చినా కూడా వాళ్ళ మీద ఒక ముద్ర పడిపోతారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళని చూసి పలానా అబ్బాయి జైలుకి పోయి వచ్చినాడు, పలానా కారణం వల్ల అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితి. నేను చాలా సందర్భాల్లో చాలా మందితో మాట్లాడినప్పుడు ఏదైనా ఆడపిల్లల మీద ఏదైనా అఘాయిత్యం జరిగినా, ఆడపిల్లల మీద ఏదైనా చేసినా కూడా బయటికి వచ్చి చెప్పుకోవాలంటే తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు. చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో, చుట్టుపక్కల వాళ్ళు ఏమి మాట్లాడతారో అని చెప్పి. కానీ మీరందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నా, మీరు చెప్పకపోతే ఆ సమస్య తీర్చలేరు. గతంలో కూడా కొన్ని రోజుల క్రితము మన చాగల్మరి మండలంలో కూడా ఒక ఘటన జరిగింది. ఒక 5 సంవత్సరాల చిన్న పాప పైన 2 వ్యక్తులు ఒక ఘటన చేసినారు, ఒక సంఘటన జరిగింది. ఆ 2 చేసిన వ్యక్తులు ఎవరో తెలుసా? ఎవరో పెద్దవాళ్ళు కాదు, తాగొచ్చిన వాళ్ళు కాదు, 10th క్లాస్ చదువుతున్న పిల్లలు. అంటే ఈ అలవాట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే బయట వ్యక్తుల దగ్గర నుంచో, లేకపోతే సెల్ ఫోన్ చూడడం వల్లనో. ఆ 10th క్లాస్ పిల్లలకు కూడా ఏమో తెలియదు, ఏం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో వాళ్ళకు కూడా తెలియదు. కానీ ఫోన్లలో పిల్లలు ఏం చేస్తున్నారో ఏం చూస్తున్నారో కూడా చూసే టైం మన తల్లిదండ్రులకు కూడా లేదు. అవునా కదా? ఎంతమంది తల్లిదండ్రులు చూస్తున్నారు ఫోన్లలో నా కూతురు కానీ కొడుకు కానీ ఏం చేస్తున్నారో ఏం చూస్తున్నారు అనేది ఎంతమంది గమనిస్తున్నాం మనము? ఎవరూ లేదు. అందుకే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. కానీ ఈ ప్రభుత్వం మాత్రము చాలా చాలా కఠినంగా ఉండబోతుంది. ఆడపిల్లల జోలికి ఎవరైనా వచ్చినా, ఆడపిల్లల మీద ఏదైనా ఘటన జరిగినా ఈ ప్రభుత్వము ఎవరిని కూడా వదిలిపెట్టదు. పార్టీలకి, కులాలకి, మతాలకు అతీతంగా వాళ్ళకి శిక్ష పడేలాగా చేస్తారని చెప్పిన సందర్భంగా ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరూ కూడా, ఆడపిల్లల తల్లిదండ్రులందరూ కూడా భరోసా ఇస్తున్నాము. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే మత్తుకు అలవాటు పడ్డారు చాలా మంది. అనుకోవచ్చు మత్తుకు అలవాటు పడ్డారంటే ఏదో చాలా పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు అని అనుకోవచ్చు. కానీ ఈ రోజులలో చిన్న పిల్లలు కూడా మత్తు అలవాటు చేసి మరి కొన్ని దారుణమైన పనులు చేపిస్తున్నారు. నేను ఒక చిన్న ఘటన చెప్తా మీకు. ఎన్నికలకి ముందు ప్రచారం చేస్తున్నప్పుడు ఆలగడ్డ పట్టణంలో, టౌన్ లో ప్రచారం చేస్తున్నప్పుడు రాత్రి 8:30 ఆ ప్రాంతంలో దూరంగా ఎక్కడో పొగ, చెట్ల నుంచి పొగ కనిపిస్తుంటే నాతో పాటు ఉన్న వాళ్ళు వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసినారు. అక్కడికి వెళ్ళి చూస్తే 4-5 పిల్లలు మత్తు అంటే ఒక బాటిల్లో, మళ్ళీ గంజా ఎట్లా కాదు, ఏదో పెయింట్, ఆ సైకిల్ కి సంబంధించిన టైర్ కి సంబంధించిన సొల్యూషన్ ఉంటుంది, అది వేసుకొని అది పీలుస్తూ పిల్లలు మత్తుకు అలవాటు పడ్డారు. వాళ్ళ వయసు ఎంత తెలుసా? 10 సంవత్సరాలు, 11 సంవత్సరాలు, 13 సంవత్సరాలు పిల్లలు మత్తుకు అలవాటు పట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఆడపిల్లలు బయటికి ఏదైనా వచ్చినా కూడా, ఇక్కడ చాలా మంది ఉన్నారు ఆడపిల్లలు, అందరూ కూడా తెలియజేసుకుంటానమ్మా, మనము జాగ్రత్తగా ఉండాలా. ఎట్లా? మీకు తెలియని వ్యక్తుల దగ్గరికి మీరు ఎప్పుడు కూడా వెళ్ళకండి, మాట్లాడకండి.
తెలియని వ్యక్తులు ఎవరైనా వచ్చి మీతో ఏదైనా మాట్లాడి మీకు చాక్లెట్ బిస్కెట్ లేదంటే చిప్స్ ప్యాకెట్ లేదంటే మీ అమ్మనే పిలుస్తున్నారని చెప్పి పక్కకు తీసుకోవడాలో ఏదైనా చేస్తే మాత్రం పక్కనే ఉన్న మీ పెద్దలు ఎవరైనా ఉంటే మీ టీచర్లు కానీ పెద్ద మనుషులు కానీ రోడ్డు మీద పోయే వాళ్ళు ఎవరైనా సరే గట్టిగా అరిచి వాళ్ళకి చెప్పేయండి. మీరు ఆడపిల్లలు మేము జాగ్రత్తగా తప్పకుండా ఉండాలా. మీరు కూడా తల్లిదండ్రులు ఇంటికి వాళ్ళు వచ్చినప్పుడు పిల్లలు వచ్చినప్పుడు జాగ్రత్తలు చెప్పండి. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా ఎవరైనా స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న సమయంలో ఆటో డ్రైవర్లు కానీ బస్సు డ్రైవర్లు కానీ తెలిసిన వ్యక్తులు కానీ తెలియని వ్యక్తులు కానీ ఎవరైనా ఆడపిల్లల మీద ఏ ఉద్దేశంతో చేసి మాట్లాడుతున్నారు అనేది కూడా మీరు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పరిస్థితులు బయట బాగలేవు. మన పిల్లల్ని చదివించండి. అలా నేను ఇవన్నీ చెప్తున్నానని చెప్పి మళ్ళీ భయపడిపోయి పిల్లల్ని చదువు మానేసి ఇంట్లో కూర్చోబెట్టకండి. పిల్లల్ని వెంటనే పెళ్లి చేసి పంపించాలి, ఎట్లాంటి కార్యక్రమాలు చేయకండి. జాగ్రత్తలు తీసుకోండి, ధైర్యంగా పెంచండి. బయటికి వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి పంపిస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చోవడమే కాకుండా రేపు పొద్దున ఆడపిల్లలు తలుచుకుంటే కుటుంబాలనే చూసుకునే పరిస్థితికి రావాలంటే మీరందరూ ధైర్యంగా వాళ్ళని పెంచాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇక్కడున్న తల్లిదండ్రులందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. తల్లిదండ్రులే కాదు, ఇక్కడ టీచర్లందరూ కూడా నేను ఒకటే తెలియజేసుకుంటాను. అన్ని జాగ్రత్తలు పిల్లలకి చెప్పండి. ఆడపిల్లలు ఇక్కడ ఎక్కువ ఉండాలి కాబట్టి మీరు అన్ని విధాలుగా వాళ్ళకి మోటివేషన్ ఇవ్వండి, జాగ్రత్త సేఫ్టీ మెజర్స్ చెప్పండి. ఇవన్నీ కూడా మీరు పేరెంట్స్ కూడా డిస్కస్ చేసే ఓపెన్ గా డిస్కస్ చేసే పరిస్థితి మీరు ఈ మీటింగ్ లో అడ్వాంటేజ్ తీసుకొని చేయాలని చెప్పి కూడా సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. కొన్ని ఘటనలు నేను మొన్న అసెంబ్లీకి వెళ్ళినప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు చెప్పినారు, ఈ చిప్స్ ప్యాకెట్లు ఈ చిన్న చిన్న షాపులు పెట్టుకొని కొంతమంది ఉంటారు. అంటే ఇక్కడ కాదు కానీ వేరే దగ్గర ఆ చిప్స్ ప్యాకెట్లు ఈ చిన్న చిన్న షాపులు పెట్టిన వాళ్ళు కూడా ఆ చిప్స్ ప్యాకెట్ లో లేకపోతే కూల్ డ్రింక్స్ లో ఏదైనా కలిపించి కూడా పిల్లలని తప్పుదావ పట్టించే ప్రయత్నాలు కూడా చేశారని చెప్పి వేరే చోట జరిగిందని చెప్పి కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇవన్నీ మీరు అప్రమత్తంగా ఉండడానికి చెప్తున్నానని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సో మళ్ళీ కూడా ఇటువంటివి జరగకుండా ఉండాలి అని చెప్పి కోరుకునే మొదటి వ్యక్తిని ఈ ప్రాంతంలో నేనే అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా ఇటువంటి ఏదైనా జరిగితే వాళ్ళని వదిలిపెట్టకుండా వాళ్ళ వెంటబడే మొదటి వ్యక్తి కూడా నేనే అవుతానని చెప్పి కూడా సందర్భంగా మీ అందరికీ నేను మాటిస్తున్నాను. ఇటువంటి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎస్ఐ గారు కావచ్చు లేకపోతే మీ తరపు నుంచి ఎవరైనా సరే మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ కార్యక్రమంలో అంటే అందరూ ఒకేసారి మీటింగ్ జరుగుతున్నప్పుడు రాలేరు. ఒక్కొక్క స్కూల్ కి ఒక్కొక్క టైంలో వెళ్ళి ఈ సేఫ్టీ మెజర్స్ కానీ మోటివేషన్స్ కానీ మీరు డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా రావాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ జాగ్రత్తలన్నీ కూడా టీచర్లు పేరెంట్స్ అందరూ కూడా స్టూడెంట్స్ కి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇక్కడ మీరందరూ కూడా బాగా చదువుకోండి, బాగా ఆటలు ఆడండి, మీరు మంచి స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీరు కూడా తల్లిదండ్రులు కూడా ఆడపిల్లల్ని బాగా చదివించండి. వాళ్ళు ఎంతవరకు ఏం చదువుకోవాలనుకుంటే ఆ చదువులన్నీ చదివించండి. మీకు ఏదైనా ఆర్థికంగా సహాయం కావాలంటే ప్రభుత్వం తరపు నుంచి మా తరపు నుంచి మేము ఎప్పుడు కూడా అండగా ఉంటామని చెప్పి కూడా సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాము. కేవలము చదువు విషయమే కాదు, పిల్లలు ఏదైనా ఆడపిల్లలు ఏదైనా ఆటల విషయంలో బాగా ఆడుతున్నారంటే దాంట్లో బాగా ఎంకరేజ్ చేయండి. దానికి కూడా సంబంధించి చాలా విధాలుగా ప్రభుత్వం తరపు నుంచి కూడా సహాయం అందుతుంది. కాబట్టి టీచర్లు కూడా మీరు కూడా ఐడెంటిఫై చేయండి. పిల్లలు ఏదైనా ఏ విషయంలో అయినా బాగా ఇంటెలిజెంట్ గా ఉన్నారు, బాగా ఆడుతున్నారు, బాగా చదువుతున్నారంటే అటువంటి స్టూడెంట్స్ ఎంఈఓ గారు మీరు కూడా అటువంటి స్టూడెంట్స్ ఎవరు ఉంటే మా దృష్టికి కూడా తీసుకురండి. మా తరపు నుంచి అవసరమైతే భూమా శోభా నాగరెడ్డి గారి ట్రస్ట్, మా అమ్మ నాన్న ట్రస్ట్ తరపు నుంచి మేము ఆర్థిక సహాయం చేయడానికి నేనే ముందుకు వస్తానని చెప్పి కూడా సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమము ఎందుకు వచ్చామో ఏంటనేది ఇప్పటికే ఉద్దేశం మీ అందరూ కూడా తెలుసుంటుంది. సో పిల్లలు మీరు కేవలం చదువు అనేది కాకుండా చదువు ఉండాలా, అల్లరి ఉండాలా, ఆటలు ఉండాలా, అన్ని విధాలుగా కూడా మీరు సక్సెస్ కావాలా. ఆడపిల్లలు బాగా చదువుకోవాలా, మీరు ఏమి కావాలంటే అది కావాలి.
మీరు ఏ కళలు కంటే ఆ కళలు నిజం చేయడానికి ప్రభుత్వం తరఫు నుంచి మేము కూడా అండగా ఉంటాము. ఒకరు టీచర్లు అనుకోవచ్చు, ఒకరు ఈరోజు నేను ఇందాక ఒకటి స్టూడెంట్ చూసాను, పేరేంటి, హేమ ఐశ్వర్య, ఎవరమ్మా? ఏ క్లాస్? 9th క్లాస్. ఉన్నారా ఇక్కడ? హేమ 9th క్లాస్, హేమ ఐశ్వర్య ఉందా పాప? ఈ అమ్మాయి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇందులో నువ్వు ఏం కావాలనుకుంటున్నావు అని చెప్పి రాస్తే, అడిగితే ఏం రాసిందో తెలుసా? IPS పోలీస్ ఆఫీసర్ కావాలని చెప్పి ఈ అమ్మాయి రాసింది. ఇటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు ఇంకా బాగా ముందుకు రావాలి. ఆడపిల్లలు బాగా చదువుకొని ఎగ్జామ్స్ రాయి, తప్పకుండా IPS అవుతావు. మా అందరి బ్లెస్సింగ్స్ నీకు ఉన్నాయని చెప్పి కూడా ఈ అమ్మాయికి తెలియజేసుకుంటూ ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటున్నాం. మీరు పోలీస్ ఆఫీసర్లు అవ్వండి, డాక్టర్లు అవ్వండి, ఇంజనీర్లు అవ్వండి, ముఖ్యంగా నా కోరిక మాత్రము ఆడపిల్లలు చాలా మంది ఏం కావాలా? రాజకీయ నాయకులు కావాలా, రాజకీయాల్లో దిగాల, మా వాళ్ళకి పోటీ ఇవ్వాలా. రేపు పొద్దున మీరు బాగా చదువుకొని బయటకు వచ్చిన తర్వాత మీ ఊర్లలోనే సర్పంచ్లుగా పోటీ చేయండి, ఎంపీటీసీలుగా పోటీలు చేయండి. మీకు మంచి అవకాశము ప్రభుత్వం తరపు నుంచి ఉంటుంది. ప్రభుత్వం ఇప్పుడే 33% ఆడవాళ్ళకి ఇవ్వడం జరిగింది, తొందరలోనే 50% అవుతుంది. మా వాళ్ళకి మంచి పోటీ ఇచ్చి మీరు గ్రామాలలో కూడా రాజకీయంగా రావాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్న ఆడపిల్లలకి, తల్లిదండ్రులకి అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన వేదిక పైన పెద్దలకి, టీచర్లకి, ముఖ్యంగా తల్లిదండ్రులకి, స్టూడెంట్స్ కి, ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్టార్ట్ చేయండి. గుడ్ మార్నింగ్ పుష్ప, ఆరోగ్యం ఎలా ఉంది? బాగా నిద్రపడుతుందా? డాక్టర్, ఆరోగ్యం బాగుంది, బాగా నిద్రపోతుందా? ఊపిరి బాగా పీల్చు. నిన్న స్కాన్ తీయించుకున్నావా? డాక్టర్, ఇదిగోండి రిపోర్ట్స్. గుడ్, వండర్ఫుల్. పూజిత, నీకు మహాలక్ష్మి పుట్టబోతుంది. ఓ థ్యాంక్ యూ డాక్టర్. ఒక్క నిమిషం. హలో, ఏమండి? చెప్పు. ఏమండి, మీకు ఒక శుభవార్త. ఏంటి పూజిత? మనకు మహాలక్ష్మి పుట్టబోతుందండి. అదే అండి, ఆడపిల్ల పుట్టబోతుంది. వద్దన్నగా ఎన్నిసార్లు చెప్పాలి? ఆడపిల్ల నేను పోషించలేను, పెళ్లి చేయలేను. అసలు సమాజంలో ఆడపిల్ల అన్న చిన్న చూపు. నాకు వద్దు, ఆడపిల్ల అసలు వద్దు. ప్లీజ్ అండి, ఇది ఒక్కసారికి ఒప్పుకోండి. సరే, డాక్టర్ గారికి చూడు గారు, నాకు ఆడపిల్ల వద్దు, దయచేసి అబార్షన్ చేయండి. బేబీకి బలవచ్చే ఇంజక్షన్ అని చెప్పి అబార్షన్ అవ్వడానికి ఇంజక్షన్ వేయండి. ప్లీజ్ నా భార్యకు చెప్పకండి. సార్, అలా చెయ్యకూడదు, చాలా పెద్ద తప్పు. అయ్యో, ఈయన ఫోన్ కట్ చేశాడే, ఇప్పుడు ఎలా? దేవుడా, నీ మీదే భారం, నన్ను క్షమించు. ఇదిగో కూడా పడుకో, బేబీ గ్రోత్ కి ఇంజెక్షన్. నీ పొద్దులో ఇప్పుడిప్పుడే ప్రాణం పోసుకున్నాను తెలుసా. నువ్వు నా అమ్మమైనందుకు హ్యాపీగా ఉంది. నీ ప్రేమకు గుర్తుగా వచ్చా కదమ్మా, గర్వంగా ఉంది. నాకు తెలుసు, నీ కూతురుగా నేను ఎంతో సంతోషంగా జీవిస్తాను. అమ్మా, నీ కడుపులో పెరుగుతుంది పాప అని తెలిసి ఏడుస్తున్నావా? పాపనైతే నీకోసం ఏమైనా చేస్తానమ్మా, ఏడవకమ్మా. నువ్వు నాన్న ఎందుకు? అయ్యో ప్లీజ్
భాగస్వాములు కండి. రండి కలిసికట్టుగా భ్రూణ హత్యలు ఆపుదాం. ఆకాశం నుంచి తిరగాలు తుంచి ముంగిటికి తిరిగితే నిన్ను ఎంతో నిర్దయగా వేధించాము, నిన్ను ఎన్నో హింసలతో బాధించాము. తలచలేదన్నాడు ఎగిరిపోతావని, నీవు లేని లోకం వెలవెలపోతుందని. ఇక మా ముంగిలికెలా వచ్చే అందాలు. ఓ చిన్ని పిచ్చుక, మా చిన్ని పిచ్చుక, ముంగిటికి తిరిగి రావే. నీరెక్కలకు రత్నాలు పొదుగుతాను, మీకు బంగారు గూడు నే కడతాను. నీ కాటుక కన్నుల్లో కాంతులు నింపుతాను, నీ రంగుల కలలను నే నిజం చేస్తాను. నీకు నీ ప్రకృతి తిరిగి నేస్తాను. ఓ చిన్ని పిచ్చుక, మా చిన్ని పిచ్చుక, ముంగిటికి తిరిగి రావే. ఓ చిన్ని పిచ్చుక, చిన్నారి పిచ్చుక, ముంగిటికి తిరిగి రావే. ఎన్నో అభ్యర్థుల నుండి ప్రాణాలని పోగొట్టుకున్న ఎంతో మంది ఆడపిల్లలకి మేము ఇచ్చే ఇదే ఘననివ్వాలి. ఎమ్మెల్యే గారిని వేదికను అలంకరించి నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాను. నన్ను పట్టుకోండి, ముందుకు వచ్చేసి క్యాండిల్స్ తీసుకొని అమ్మాయిని పైకి పెట్టినాను బాగా. వెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుంది మేడం. అసలు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కాంపౌండ్ లేదు కాబట్టి అంత రోడ్డు అందులో ఖాళీ పడింది కాబట్టి రోడ్డు కాంపౌండ్ వాల్ లేదు, వాల్ ఉంది మేడం, ఫ్రంట్ లేదు. కోర్టు పరిధి ఈ ప్లేస్ ఇచ్చినోడే ఇంటి స్థలాలకు ఇచ్చినారు కదా అప్పుడు ముందర నాకు సమస్య అయిపోయింది. సర్లే నేను మాట్లాడతాను. కాంపౌండ్ వాళ్ళకి ఏదైతే మిగతా పెండింగ్ ఉందో చూసేసి గేట్ పెట్టించాను. అదొకటేనమ్మా, ఫస్ట్ ప్రైజ్ సిద్ధేశ్వర్.
థ్యాంక్ యూ మేడం. కార్యక్రమంలో చివరిగా స్థానిక కస్తూరిబా పాఠశాల శాసనసభ్యురాలు గారు శ్రీమతి అఖిలమ్మ గారు కలియదిరుగుతూ విద్యార్థినులకు పాఠాలు చెప్పి వారి బాగోగులు అడిగి తెలుసుకొని నాణ్యమైన భోజనం పెడుతున్నారా అని అడిగి ప్రశ్నించి విద్యార్థినులతో సమాధానం అడిగి తెలుసుకొని నాణ్యమైన భోజనం పెడుతున్నారని విద్యార్థులు సమాధానం ఇవ్వగా స్థానిక ప్రిన్సిపాల్ గారిని ఎమ్మెల్యే గారు అభినందించారు. స్థానిక ప్రిన్సిపాల్ గారైన శ్రీమతి సునీత గారు అఖిలమ్మ గారికి శాలువాతో ఘనంగా సన్మానించారు.